Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉందా? ఏపీలో రాజకీయం బహుచిత్రంగా ఉంటుంది. ఎవరేంటి అన్నది ఒక పట్టాన తెలియదు. ఏపీలో చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మామూలుగా అయితే టీడీపీ ప్రభుత్వం అని పిలిచేవారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. ఇదొక వింత అనుభవంగానే ఉంది. దీనికి ముందు 2014లో కూడా బీజేపీకి చెందిన 2 మంత్రులు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న దానిని అచ్చమైన చంద్రబాబు ప్రభుత్వంగానే అంతా చూశారు. అలాగే మీడియా రాసింది. కానీ ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడంతో పాటు ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉండడం, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉండడం జరిగింది. ఈ 2 పార్టీలకు కలిపి ఏకంగా 4 మంత్రులు కేబినెట్లో ఉన్నారు. అంటే మొత్తం మంత్రివర్గంలో 6వ వంతు అన్నమాట. అలాగే 16% అన్నమాట. మరి ఈ విధంగా ఒక గుర్తించదగిన నంబర్తో ఈ కూటమిలో మిత్రపక్షాలు ఉన్నాయి. ఒక విధంగా సగం పార్టీలు అధికారంలోనే ఉన్నట్లుగా లెక్క. మరి బయట మిగిలినవి ఏంటి అంటే వైసీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర చిన్న పార్టీలు, ఇవన్నీ కలిపి విపక్షమని అనాలి. అలాగే చెప్పాలి కూడా. కానీ విపక్షం ఏకైకమైనది వైసీపీ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. జాతీయ పార్టీ ఇండియా కూటమిలో పెద్దనగా ఉంటూ కేంద్రంలోని ఎన్డీఏ కూటమిని ఎదిరించి నిలబడిన కాంగ్రెస్ ని ఏపీలో కూటమిలోకి చేర్చేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ కూడా భాగమే అని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఆయన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలిగా కాకుండా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్లో షర్మిల ఒక భాగంగా మారారని అంటున్నారు. వక్ఫ్ బిల్లు మీద టీడీపీ, బీజేపీకి అనుకూలంగా ఓటు చేస్తే దాని మీద చంద్రబాబును ప్రశ్నించకుండా జగన్ మీద విమర్శలు చేయడం ఏంటి అని ఆయన నిలదీశారు. చంద్రబాబుకు ఏ ఇబ్బంది వచ్చినా షర్మిల మీడియా ముందుకు వస్తున్నారని ఆయన ఆరోపించారు. కేవలం అన్న మీద కక్ష సాధించడానికే షర్మిల తెలంగాణలో తన పార్టీని మూసేసి మరీ కాంగ్రెస్లో చేరారని ఆయన ఎద్దేవా చేస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ని ప్రతిపక్ష పార్టీగా తాము భావించడం లేదని, జగన్ని ఇబ్బంది పెట్టేందుకు కూటమికి సహకరిస్తున్న పార్టీగానే చూస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ కూడా ఆ తానులో ముఖ్య అని అంబటి తేల్చేశారు. ఇక చంద్రబాబుకు 2 చెల్లెళ్ళు ఉన్నారని, వారికి హెరిటేజ్ కంపెనీలో చంద్రబాబు వాటాలు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. జగన్ చెల్లెలకు ఆస్తి ఇవ్వాలి అంటే ఆయన ఇష్టమని అన్నారు. ఒకవేళ న్యాయ ప్రకారం హక్కులు ఉన్నాయని భావిస్తే కోర్టులో షర్మిల తేల్చుకోవాలని, అంతే తప్ప ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉంటూ ఈ వ్యక్తిగత విమర్శలు ఏంటని ఆయన ప్రశ్నించారు. మొత్తం మీద జగన్ని 16 నెలల పాటు జైలులో పెట్టిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయనను మరింతగా సాధించేందుకే చెల్లెల్ని తెచ్చి పార్టీ ప్రెసిడెంట్గా చేసిందని అంబటి లాంటి వారు భావిస్తున్నారు. అంతేకాదు ఏపీలో వైసీపీని టార్గెట్ చేయడమే షర్మిల పని అని అన్నారు. సో అందుకే కూటమిలో ఆ పార్టీని కలిపేశారన్నమాట.